ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలాగే మరి క్రీస్తు ప్రోగ్రాంలో కొన్ని విషయాలని తెలియపరుచుకున్నాము. అంతకంటే ముందు ఒక చిన్న చరణం పాడుతున్నాము. Shine.
యెహోవా, యెహోవా, నాలో నా హృదయమైన యెహోవా, యెహోవా, నాలో నా హృదయమైన యెహోవా, యెహోవా, నాలో నా హృదయమైన యెహోవా, యెహోవా. ఇది చిన్న పల్లవి అండి. ఇది ఇప్పుడు సామ్ అంటే కీర్తనలు 27, కీర్తనలు 27 మనము దేవుని వాక్యము సెలవిచ్చుకున్నాం. కీర్తనలు 27 వాక్యమే సెలవిస్తుంది అంటే నా ప్రేమ సన్న ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్, దేవుడు నీకు నాకు వెలుగై ఉంటున్నాడు. ఎంత మంచి మాట కదండి. దేవుడు నీకు నాకు వెలుగై ఉంటున్నాడు. దేవుడు నీకు నాకు రక్షణ దుర్గమై ఉంటున్నాడు. దేవుడు నీకు నాకు ప్రాణ రక్షణ దుర్గమై ఉంటున్నాడు. సో మనము ఎవరికి భయపడాలి? నువ్వు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే రక్షణ దుర్గమై ఉంటున్నాడు దేవుడు చెప్తున్నాడు. ఇది కీర్తనలు 27లో దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనం ఎందుకు దేవుడు వెలుగై ఉంటున్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చీకట్లో మరి లైట్ లేకుండా చీకట్లో బుక్ పెట్టుకొని చదవగలుగుతామా? చదవడం. ఎక్కడ ఏముందో కూడా మనకు తెలియదు. చీకట్లో కదా కనుక్కోలేము. ఇక్కడ ఏ అక్షరం ఉందో, ఏం చదవాలో, ఏం చేయాలో మనకు తెలియదు. సో అలాగే మనకి దేవుడు వెలుగై ఉంటున్నప్పుడు వెలుగులో మనము నువ్వు నేను ఎలా ఉంటున్నామో మనం గమనించగలుగుతాం. వెలుగులో ఉంటున్నప్పుడు మాత్రమే నువ్వు నేను ఎలా ఉంటున్నామని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే దేవుడు దానికి రాసిన కీర్తనలు 27 అంటున్నాడు, నీకు నాకు వెలుగై ఉంటున్నాడు ఆయన. ఆ వెలుగై ఉంటున్న మనము ఆయనలో వెలుగులో ఉంటున్నప్పుడు మీరు నేను ఎలా ఉంటున్నామని మనల్ని మనము పరీక్షించుకోగలుగుతాం. మనల్ని మనము ఎలా ఉండగలుగుతున్నామని చెప్పేసి తెలుసుకోగలుగుతాం. సో అన్ని విషయంలో ఆలోచనలు కానీ నడవడికలు కానీ అన్ని విషయంలో కనుక మనము వెలుగులో జీవించగలుగుతాం. కాబట్టి దేవుడు అక్కడ వాక్యం సెలవిస్తుందంటే వెలుగై ఉంటున్నాడు. యెహోవా నీకు నాకు వెలుగై ఉంటున్నాడు. ఆ వెలుగు ఉంటున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి ఏ విషయంలో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో మనము దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు నీకు నాకు వెలుగై ఉంటున్నాడు. దేవుడు నీకు నాకు రక్షణ దుర్గమై ఉంటున్నాడు. ఎంత గొప్ప రక్షణని మరి నీకు నాకు ఇచ్చినాడు. మరి వాటిని మనము చాలా మనకి ప్రాణ దుర్గ రక్షణై ఉంటున్నాడు ఆయన. ఎంత బాగుందండి. దాని రాసిన కీర్తనలు 27 చదవండి, చాలా బాగుందండి. అందుకే ఈ మాటలు మనము మీరు నేను వెలుగులో ఉంచినప్పుడు దేవుని వెలుగును తెలుసుకోగలుగుతాం. దేవుని సన్నిధి తెలుసుకోగలుగుతాం. దేవుని ప్రేమను తెలుసుకోగలుగుతాం. అవన్నీ తెలుసుకునేటకు ముందు నువ్వు నేను ఎలా ఉంటున్నామని మనల్ని మనం పరీక్షించుకోగలము. మనం చీకట్లో ఉంటున్నామా, మరి వెలుగులో ఉంటున్నామని మనల్ని మనం గ్రహించుకోగలుగుతాం. మనల్ని మనము నిలబడగలుగుతాం. మనకి మనమే స్టాండర్డ్గా ఉండగలుగుతాం. అందుకే దేవుడు మనల్ని వెలుగులో ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ దుర్గంలో మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సంగమా అందరూ కూడా మరి వెలుగులో ఉండాలని మీరు కోరుకుంటాను. చీకట్లో మనం ఏమి కూడా చేయలేం. చీకటి పనుల్లో ఎక్కడ కూడా ఉండలేం, ఏమి చేయలేం. దేవుడు ఎప్పుడు వెలుగై ఉంటున్నాడు. ఫారెవర్ అంటే ఎప్పుడు కూడా వెలుగై ఉంటున్నాడు. ఆ వెలుగై ఉంటున్నాడు కాబట్టి నీకు నాకు వెలుగుని దేవుడు ప్రసాదించాడు. ఆ వెలుగుని మనల్ని మనం కాపాడుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం కూడా వెలుగులో జీవించుకోగలుగుతాం. వెలుగులో ఉంటున్నప్పుడు దేవుని హత్తుకొని జీవించుకుంటాం. దేవునికి ప్రేమ కలిగి జీవిస్తాం. నా ప్రేమ మీరు అందరూ కూడా
దావీదు రాసిన కీర్తనలు మరి కూడా చదవండి, ఎంత బాగుందో. అందుకే వెలుగై ఉంటున్నాడు ఆయన, నీకు నాకు రక్షణ దుర్గమై ఉంటున్నాడు. నా ప్రేమన సన్నిధికి ఎంత మంచి దేవుడు కదా, మనల్ని వెలుగులో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన రక్షణ దుర్గంలో ఉండాలంటున్నాడు. ప్రాణ రక్షణ దుర్గమై మనకి దేవుడు ప్రసాదించాడు. మరి ఇలాంటి మంచి దేవుని మనం జ్ఞాపకం చేసుకొని వెలుగులో మనం జీవించాలని, వెలుగులో నడవాలని, వెలుగులో మనం ఉండాలని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు కదా. మరి అలాగే మీరు కూడా ఉంటారని గమనిస్తున్నాను. దావీదు రాసిన కీర్తనలో 27 మరి ఈ మొదటి వచనంలో ఈ వాక్యం ఎంతగానో మంచిగా ఉంటుంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి వెలుగులో జీవించాలని, మరి దేవునికి ఇష్టంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం ఎంతో మంచిగా ఉంటుంది. ఎందుకు ఈ విషయం అంటే, దేవుడు వెలుగై ఉంటున్నాడు, నీకు నాకు వెలుగై ఉంటున్నాడంట. ఈ వెలుగుని మనము వెలుగులో ఉంచినప్పుడు మాత్రమే మనము ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోగలుగుతాం. మనల్ని మనము ఎలా ఉంటున్నామో ఆలోచన చేయగలుగుతున్నాం. దేవుడు మనకు వెలుగై ఉంటున్నాడు. నా ప్రేమ సమానం మరి గమనించాల్సింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఎంత బాగుంది కదా. అందుకే దేవుడు నీకు నాకు వెలుగే ఉంటున్నాడు. ఈ వెలుగుని మనము వెలుగులను జీవించాలి. ఎంత బాగుంది కదా. అందుకే మంచి వెలుగులో ఉండడం వల్ల మనల్ని మంచి గోధుమతో తృప్తిపరుస్తాడు. ఎంత సంతోషంగా సమాధానంగా ఉంటుంది. దేవునితో వెలుగులో జీవిస్తున్న ఆనందము ఇంకా ఎక్కడ ఉండదండి. ఈ విషయాన్ని గమనించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అంత బాగుంది. ఒక్కొక్క చరణం పాడి ముగిస్తాను. వెలుగులో జీవించాలని మరి నేను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వెలుగై ఉంటున్నాడు. మనం కూడా వెలుగులో జీవించాలని మనసారా కోరుకుంటున్నాడు. ఎంతవానిగా నాలో నా హృదయమైన నాలో నా హృదయమైన యెహోవా నాలో నా హృదయమైన యెహోవా నాలో నా హృదయమైన యెహోవా నాలో నా హృదయమైన యెహోవా మంచి గోధుమలతో మంచి గోధుమలతో తృప్తి పరచియుంటివి. మంచి గోధుమలతో తృప్తి పరచియుంటివి. రక్షణ దుర్గమై ఉంటివి. నాలో నా హృదయమైన యెహోవా చాలా బాగా పల్లవి మాత్రమే ఇస్తున్నాను. చాలా విజయనప్పుడు ఇస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి.
మీరు నేను వెలుగై ఉండాలి, వెలుగులో జీవించాలి, దేవుని వెలుగులో నడుస్తాం, దేవుని వెలుగులో ఉందాం, దేవుని వెలుగులో మనం జీవిస్తాం. దేవుడు మనకు నీకు నాకు రక్షణ దుర్గమై ఉంటున్నాడు, ప్రాణ రక్షణ దుర్గమై ఉంటున్నాడు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుని వెలుగులో జీవిస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, బాగుంటున్నాడు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా దేవుని వాక్యాన్ని బైబిల్ మీరు మీ భాషలోనే డౌన్లోడ్ చేసుకొని దాన్ని రాసిన కీర్తనలు 27 మొదటి వచనంలో మరి మీరందరూ కూడా ధ్యానిస్తారని, మీరందరూ కూడా మరి మీరు నేను వెలుగులోనే జీవిస్తామని, వెలుగులోనే ఉంటామని, రక్షణ ఆయన ఇచ్చిన రక్షణని ప్రాణదుర్గంగా మలుచుకుంటామని నేను మనసారా నమ్ముతున్నాను. మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను ముందుకు నడిపించండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేక మందికి దేవుని వాక్యము తెలుస్తుందని నా ప్రేమ రిక్వెస్ట్గా నేను వేడుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా మంచిగా వెలుగులో జీవించాలని మనసారా కోరుకుంటూ మరి వింటున్న మీరు అందరూ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్. గాడ్ విష్ యూ. మీ సరస్వతి అండ్ దైవకృప and Ganga. Bye. Once again, we will meet you. Thank you. Bye. Bye.